తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రతిపక్షంలో ఉన్న అదే తీరు, అధికారంలోకి వచ్చిన అదే తీరు. అక్కడ ఆ పార్టీ నాయకులు ఇక మారరా అన్నట్లుగా తయారైంది సిచ్యువేషన్. ప్రతిపక్షం నుంచి అధికార పక్షం వైపు వచ్చామన్న ధ్యాస కూడా లేకుండా పోతోందా? ఏమో, పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరి అదేదో యాడ్లో చూపించినట్టు 10 తలల రావణాసురుడి తలనొప్పి ఒక్క బాంబ్ రాస్తే పోయిందేమో, కానీ ఇక్కడ మాత్రం తలోదారిలో వెళుతున్న నాయకుల్ని కట్టడి చేయడం హైకమాండ్కి అంతు చిక్కని తలనొప్పిగా మారిపోయిందట. ఇందుకే అదెక్కడా, ఎవరా నేతలు? సింగనమల టీడీపీలో నేతల కుస్తీ. సీనియర్లతో ఎమ్మెల్యేకు పొసగట్లేదా? 2 మెన్ కమిటీ వర్సెస్ బండారు శ్రావణి. అభివృద్ధి సహా ప్రతి పనిలో సిగపట్లే. సింగనమల నియోజకవర్గంలో అధికార టీడీపీ పరిస్థితి గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇక్కడ నాయకుల తీరు హైకమాండ్ కు తల బొప్పి కట్టిస్తోందనే మాట సొంత వర్గాల్లోనే గుసగుసలుగా వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్న దానిపై గొడవలు జరిగితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆధిపత్యం ఎవరిదనే విషయంలో రచ్చ చేస్తున్నారు నాయకులు. పార్టీ గెలుపు కోసం కష్టపడితే తమకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ సీనియర్ నాయకులంతా కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణిని నిలదీస్తుంటే, మరోవైపు అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, నియామకాలు ఇలా అన్నిట్లోనూ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని ఒక విచిత్రమైన పరిస్థితి అనంతపురం జిల్లా సింగనమలలో అధికార పార్టీకి ఎదురవుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఉన్నప్పటికీ పెత్తనమంతా 2 మెన్ కమిటీదేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతం నుంచి ప్రస్తుతం వరకు పరిణామాలన్నీ ఇప్పుడు చర్చకొస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇక్కడ సీనియర్ నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బండారు శ్రావణికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో శ్రావణి స్త్రీని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి 2 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ హైకమాండ్. కేశవరెడ్డి, ఆలం నరసనాయుడు సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ బండారు శ్రావణి స్త్రీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. సరే, మరెవరిని బరిలోకి దింపుతామంటే మాత్రం హైకమాండ్ కు సరైన స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో అభ్యర్థిగా శ్రావణినే ఫైనల్ చేశారు చంద్రబాబు. ఆమెకు సహకరించేందుకు సీనియర్లు సత్యమేరా అన్నప్పటికీ అధిష్టానం బుజ్జగింపులతో అప్పటికైతే అంతా ఓకే అన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సినిమా మళ్లీ మొదలైంది. 2 మెన్ కమిటీతో ఎమ్మెల్యే శ్రావణికి జగడం మరింత ముదిరింది. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక అంతా కలిసి ముందుకు సాగుతారనుకుంటే మళ్లీ గ్రూప్ తగాదాలకు తెరలేపారు నాయకులు. ఎమ్మెల్యేగా గెలిచాక బండారు శ్రావణి సింగనమల టీడీపీ సీనియర్ నాయకుల్ని పూర్తిగా పక్కన పెట్టారట. దీంతో ఇక్కడ అధికార పార్టీలో అగ్గి పుట్టింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిది వర్గం, 2 మెన్ కమిటీది మరో వర్గం కాగా సీనియర్ నాయకులు ఇంకో వర్గంగా మారిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ముందుకెళ్తూ ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం చేస్తున్నారు. ఇటీవల రేషన్ షాప్ డీలర్ల సంఘం ఎన్నికలు, టీడీపీ మండల కన్వీనర్ల నియామకాలు ఇక్కడ అధికార పార్టీలో విభేదాల్ని బయటపడేలా చేశాయి. ఉపాధి హామీ పనుల కేటాయింపు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం, రేషన్ దుకాణాల కేటాయింపులు ఇలా అంశం ఏదైనా ఈ 3 వర్గాల మధ్య ఏకాభిప్రాయం అనేదే లేకుండా పోయింది. ఎమ్మెల్యే వర్సెస్ 2 మెన్ కమిటీగా సాగుతున్న ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యే సమక్షంలో స్నేహపూర్వక ఒప్పందం కుదిరిందట. అయితే ఆ సమయానికి చేతులు కలిపిన నాయకులు మళ్లీ బయటకు వచ్చాక పాత పాటే పాడుతున్నారు. మాటలు కలిసినంత ఈజీ కాదు మనసులు కలవడం అని నిరూపిస్తూ మళ్లీ జగడం మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ చాలా చోట్ల రేషన్ షాపులు వైసీపీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయన్నది 2 మెన్ కమిటీ ఆవేదనగా తెలుస్తోంది. వెంటనే వాటిని రద్దు చేసి పార్టీ కోసం కష్టపడ్డ టీడీపీ కార్యకర్తలకు కేటాయించాలని కోరుతోంది. ఇప్పటికే రేషన్ దుకాణాలపై ఓ నిర్ణయం తీసుకున్నానని పదే పదే అదే అంశాన్ని తీసుకురావద్దని ఎమ్మెల్యే శ్రావణి కరాఖండిగా చెప్పడంతో కయ్యాల కథ మళ్లీ స్టార్ట్ అయింది. నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి టీడీపీ కన్వీనర్ల ఎంపిక కూడా రూలింగ్ పార్టీలో రుసరుసలకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. 4 రోజుల పాటు అనంతపురం R&B గెస్ట్ హౌస్ లో కసరత్తు చేసిన ఒక్క మండల కన్వీనర్ ఎంపిక కూడా జరగలేదంటేనే సింగనమలలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవరికి వారు మండల కన్వీనర్లుగా తమ వర్గం నాయకుల్ని ప్రకటించుకోవడంతో ఏకంగా తన్నుకునేదాకా వెళ్లింది వ్యవహారం. దీంతో ఎన్ని రోజులు కుస్తీ పట్టినా మండల కమిటీ కన్వీనర్ల పంచాయతీ మాత్రం తెగలేదు. సింగనమల నియోజకవర్గంలో ఏ సమస్య అయినా ఓ పట్టాన పరిష్కారం అయ్యే అవకాశం దరిదాపుల్లో కూడా కనిపించడం లేదని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇదే తంతు కొనసాగినా కూటమి గాలిలో గెలవగలిగాం గానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. సింగనమల విషయంలో ఏం చేయాలో తెలియక
తలబట్టుకుంటున్న హైకమాండ్ మరి సమస్య పరిష్కారానికి ఎలాంటి ఉపాయం ఆలోచిస్తుందో చూడాలి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.